హలో శ్రీనివాస్ గారు. హాయ్ వెంకట్ గారు. సార్, చాలామంది వరకు చూసుకున్నట్లయితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా లో అయిపోతూ ఉంటుంది సార్. ఏదైనా వర్క్ చేయగలమా అంటే ఏమో ఇది నేను చేయగలనో చేయలేనో, ఇది నా వల్ల కాదేమో అనే రకంగా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేయగలిగినా సరే ఇది నా వల్ల కాదేమో అని ఒక ఫియర్ లోపల ఉంటుంది, కాన్ఫిడెన్స్ మాత్రం ఉండదు. ఆ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలి అని అంటే ఒక మనిషి ఏం చేస్తే బాగుంటుంది? ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వీక్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్? మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడు మనకి తగ్గుతుంది అని అంటే మనలో ఏదైతే చేయలేమో అన్న భయం వెంటాడుతూ ఉంటుంది. అలాంటిది మన కాన్ఫిడెన్స్ తగ్గిస్తుంది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ పెరగాలి అని అంటే ఫస్ట్ భయాన్ని మనం పోగొట్టాలి. మరి భయాన్ని పోగొట్టాలంటే మనం ఏం చేయాలి అని అంటే భయాన్ని ఎవరు సృష్టించారు దాన్ని, కానీ మనకి ఆ భయాన్ని పోగొట్టేలా మనకు కావలసిన శక్తులని మనకు గాడ్ ఇచ్చాడు. మరి అలాంటి శక్తి ఉందని మనకు తెలియట్లేదు. అందుకే ఎప్పుడైతే మనం కొటేషన్ చదివినప్పుడు ఎలా మనకు వస్తుందంటే ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చాలా వరకు మనకి ఇది వినే ఉంటాము, కానీ దాన్ని పదే పదే మనం అన్నప్పుడు వస్తుంటుంది. మరి ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ అన్నాడు, అన్ని శక్తులు మనలో ఉన్నాయి అన్నప్పుడు దేనికి భయపడాలి? వై షుడ్ వి ఫియర్ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో దాన్ని మనం పారదొలచ్చు. అంటే భయం పోతేనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వివేకానంద గారిని ఇలానే ఒకసారి వెళ్తూ ఉంటే ఒక మంకీస్ వెంబడిస్తూ ఉంటాయి. వెంబడిస్తుంటే కూడా అతను అలానే పరిగెత్తున్నాడు. ఎక్కడి నుంచి ఒక వాయిస్ వినబడి నువ్వు పరిగెడుతున్నంతసేపు అవి పరిగెత్తిస్తూనే ఉంటాయి, ఒక్కసారి ఆగు, ఒక్కసారి నిలబడు, ఒక్కసారి ఎదురు తిరుగు, అవేంటో నీకు తెలుస్తుంది అని అనగానే ఆ వాయిస్తోని సడన్గా వెనుకకు తిరిగి తన ధైర్యాన్ని తన భయం ఎలా అంటే పోగొట్టేలా గట్టిగా అన్నాడు. అతనిలో దగ్గర ఉన్న కట్టెతోని కానీ అది ఇలా ఎదురు తిరిగేసరికి అవి పారిపోవడం స్టార్ట్ చేశాయి. అంటే మనం ఎదురు తిరగనంత వరకు మనం భయపెడుతూనే ఉంటుంది. మరి ఆ భయము మనలో ఉన్నంతసేపు కాన్ఫిడెన్స్ పెరగదు. మరి కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఫస్ట్ భయాన్ని పోగొట్టాలి. ఏంటి? భయాన్ని మనం భయపెట్టాలి. ఆ భయం ఏమనుకోవాలి? మనం భయపెట్టాలని చూస్తూ ఉంటుంది. మనము అదేం చేయాలి? దాన్ని చిన్నగా చేయాలి. అంటే మనం ఏం చేస్తున్నామో దానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తలేము. అప్పుడు అదేమనుకుంటుంది, వామ్మో వీళ్ళు నాకంటే ఎక్కువనే. ఆ భయం అలా అనుకోవాలి. భయాన్ని భయపెట్టేయాలి. వీళ్ళతో పెట్టుకోవద్దు, ఇతనితో పెట్టుకోవద్దు అని. అంటే అలాంటి క్రియేషన్. కాబట్టి మనం భయాన్ని పోగొట్టుకునేలా మనం చేయాలి అని అంటే కాన్ఫిడెన్స్ అప్పుడు పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ పెరగడానికి కూడా ఒక కొటేషన్, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అని అన్నారు. మరి అలాంటి ఏంటిది? బలమే జీవనం, బలహీనతే మరణం అన్నారు. ఎందుకు? మనలో బలం ఉంది, మనకు అన్ని శక్తులు ఉన్నాయి అని అంటే కారణం ఏంది? దేన్నైనా ఎదుర్కోగలము. అందుకొరకే మనం క్రియేట్ చేశాడు గాడ్. క్రియేట్ చేసినాక ఇలాంటి అఖండమైన ధైర్యం, అఖండమైన ఉత్సాహం, శక్తి ఉన్నప్పటికీ మనం ఇంకా భయపడుతున్నామే. మరి మనలో మాట్లాడడానికి గల శక్తి ఇచ్చారు, ఏదంటే అది చేయగల శక్తి ఇచ్చారు. మన అంతరంగం నుండి అంతరిక్షం వరకు మనం వెళ్తున్నామంటే ఎంత కెపాసిటీ మనలో ఉంది, కానీ చిన్న దానికి మనం భయపడుతున్నాం. మరి ఇలాంటి అద్భుతమైన ఆలోచన శక్తిని ఒక మనిషికే ఇచ్చారు, కానీ దాని ద్వారా మనం ఏదంటే అది సాధించుకోగలం. అదంటే సాధించుకోగలమంటే ఆత్మవిశ్వాసం ఆల్రెడీ ఉంది, దాన్ని తట్టి లేపు. రైజ్ అండ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. అంటే లేవండి, మేల్కొండి, ఇక్కడ మీ గమ్యం చేరే వరకు విశ్రమించొద్దు అన్నాడు. అన్నప్పుడు అలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అందులో ఆ కాన్ఫిడెన్స్లో ఒక 4 చెప్తాను. మనం ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఒక అట్రాక్టివ్గా ఉండాలి. మనం ఇంతవరకైతే మనం ఎలా ఉండగలుగుతామో దాన్ని మనం మంచిగా ఉందాగా ఒక మంచిగా ఎలా అంటే అట్రాక్టివ్గా ఉండాలి. అట్రాక్టివ్గా ఉండాలంటే మనలో ఒక కొంచెం స్మైల్, మనం మాట్లాడేది ఒక ఎలా మాట్లాడుతున్నాం, ఒక నైస్గా, ఒక మృదువుగా మనం మాట్లాడడం, మన యొక్క అపీరెన్స్ చాలా బాగుండాలి. ఉన్న డ్రెస్లోనైనా మంచిగా ఐరన్ చేసుకొని ఓకే కొత్తగా ఏదో పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఉండే దాంట్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాబట్టి అట్రాక్టివ్గా ఉండేలా మనం చూసుకోవాలి. అలానే ఇక బోల్డ్, చాలా ధైర్యంగా ఉండాలి. బి బ్రేవ్, చాలా ధైర్యం ఎప్పుడు కూడా కనబడాలి. నేను ఇప్పుడు ఇంతకుముందు అన్నాను, ఇలా ఏమన్నాను, మన బాడీ పోస్చర్ని కూడా మనం ఇలానే మనం పెట్టినప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంతేగాని మనం మాట్లాడేటప్పుడు డల్గా మాట్లాడడం, నడిచేటప్పుడు ఇలా మాట్లాడడం, మన కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఒక నిర్భయంగా మాట్లాడండి, నడిచేటప్పుడు కూడా తలెత్తుకుంటూ ఇలా మనం నడవాలి. ఇలా మన ఆ స్టైల్ అనేది మనలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. కాబట్టి అది ఒకటి. తర్వాత ఛాలెంజ్గా తీసుకోవాలి. ఏంటి ఆ ఛాలెంజ్? నువ్వు చేయలేవంటే నేను చేసే తిరుగుతాను, నువ్వు మార్నింగ్ లేవు నేను లేస్తాను,
ఇలా మనం ఛాలెంజ్గా తీసుకోవాలి. నేను ఇంగ్లీష్ మాట్లాడాలంటే నేను నేర్చుకొని నీతో మాట్లాడతాను, నేను ప్రూవ్ చేస్తాను. ఛాలెంజ్గా తీసుకోవాలి. ఛాలెంజ్గా మనం ఎవరైతే ఛాలెంజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాలి, దాన్ని రిసీవ్ చేసుకోవాలి. దెన్ టేక్ టైమ్, ప్రాక్టీస్ ఇట్, దెన్ యూ విల్ గెట్ దట్ వన్. అంటే మనం ఏదైతే అనుకుంటామో దానికి తలొగ్గొద్దు, చెయ్యి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది నేర్చుకుంటేనే కొంత టైం తర్వాతనే వచ్చింది. అంటే మనలో ఛాలెంజ్ తీసుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం తీసుకోలే అనుకోండి, అంతే నేను ఛాలెంజ్ రిసీవ్ చేసుకోవాలని అంత హార్డ్ వర్క్ చేయలేనండి, నా వల్ల కాదండి, ఏమైతే కాన్ఫిడెన్స్ అవుతుంది. ఛాలెంజ్ నేను చేశాను, నేను చేసే తీరుతాను అన్నప్పుడల్లా మార్నింగ్ లేసి ఓ టైం స్పెండ్ చేయడం చేస్తూ ఉంటావు, అప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు, నీ కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే నేను అన్నాను ఛాలెంజ్ చేయడం ద్వారా నాకు ఇది వచ్చిందని. కాబట్టి ఇలాంటివి. తర్వాత డేరింగ్ అండ్ డాషింగ్ ఎలా ఉండాలంటే దూసుకెళ్లే తత్వం ఉండాలి. అంతే. ఏం చేస్తామంటే ఎవరైనా క్వశ్చన్ అడగగానే మనకు వచ్చో రాదో తెలియదు, మనకు వచ్చిందని ఎక్స్ప్రెస్ చేయడం కావాలి మనకి. అది నీకేమైతే వచ్చో దాన్ని ఎక్స్ప్రెస్ చేయి ఫస్ట్. అదే నేను చెప్తే తప్పైతేమో అని అలానే ఉంటాం, ఎవరెవరు నిలబడతారులే వాళ్ళు చెప్తారు అంటే ఇప్పుడు మనము వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం. మనం ఎందుకు నిలబడి నీకేం తెలుసా చెప్పు, సరే రాంగ్ అంటాడు, కూర్చో, కానీ ఒక ఎక్స్పీరియన్సే కదా. ఎందుకంటే ఎవరు కూడా చెప్పకుండా నేనైతే నిలబడ్డాను కదా, నేనైతే ఒకటి చెప్పాను, ఆ దూసుకెళ్ళ తత్వం రావాలి, అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఇందులో ఒక డీరింగ్ అండ్ డాషింగ్ అండ్ మంచి డ్రెస్సింగ్ ఇలా ఉండాలి. తర్వాత మనము ఒక హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎవరైతే మనం మానవ సంబంధాలు పెంచుకుంటారో చాలా చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే మన వాళ్ళతో ఉన్నంతసేపు ఏమవుతుందంటే అరే డెడికేటెడ్ రా, చాలా హార్డ్ వర్కర్ అని 10 మంది మనతో చెప్పుకుంటారు. అరే వాడు ఎక్కడ కనబడ్డా కూడా విష్ చేస్తారు, మాట్లాడతారు వీటిని. అంతేగాని నేను నీ లెవెల్లో ఉన్నా, నేను ఇంత సంపాదిస్తున్నా, వాళ్ళు నాకు లెక్కన, వాళ్ళు ఇంత నా కింద చూడనట్టుగా వెళ్తూ ఉంటాం. అది మనకు ఎందుకంటే ఏదైనా ఆపద సమయం వచ్చినప్పుడు కూడా మనకు సందర్భానికి ముందుకు రారు ఎవరు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, అడే వాడి మనకి ఇగో ఉండేదిరా, ఒక్కనాడు మాట్లాడేది మనకి అట్లనే కావాలి ఇలా అంటారు. అంటే మనకు సపోర్ట్ రాదు. అదే ఇలా ఉన్నారనుకోండి, అరే ఎందుకే అతని గురించి మాకు తెలుసు, చాలా నీట్ పర్సన్, తప్పు చేయడండి అని 10 మంది వచ్చి చెప్తా ఉంటారు. అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను అలానా ఎప్పుడో ఒకసారి విష్ చేసి ఇలా చేసినందుకు నాకు ఇంత సపోర్ట్ అని కాన్ఫిడెన్స్ రావడానికి ఈ రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటినే కాకుండా మనం అప్రిసియేషన్స్, మంచి మంచి అప్రిసియేషన్స్ ఉండాలి, కాంప్లిమెంట్స్ ఉండాలి. ఓకే, మరి అలాంటి కాంప్లిమెంట్స్ మనం ఇస్తేనే మనకు కూడా వస్తాయి. ఎవరైనా మంచి పని చేసినప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలి. మనం ప్రోత్సహించాం, అబ్బో వాడు ఇక్కడ ప్రోత్సహిస్తే వాడు ఎక్కువ నాకంటే ఎక్కువ అవుతాడేమో అని. అలా కాకుండా మనం ఇస్తేనే ఒకటి వస్తుంది. కాబట్టి మనం అప్రిసియేషన్స్ ఇవ్వాలి. మళ్ళీ ఎప్పుడైనా మనం ఎప్పుడైనా డల్గా ఉన్నాం అనుకో, ఎప్పుడో ఎవరో అన్న మాటలను గుర్తు తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడే మనం బాధపడతాం, కానీ మనం ఎప్పుడో ఒక సందర్భంలో డ్రైవింగ్ బాగా చేసినా, వంట బాగా చేసినా, ఓకే నువ్వు రైటింగ్ మంచిగా రాసినా, ఓకే నువ్వు వాళ్ళకి ఒక ఓదార్పు ఇచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఉన్నా, అవన్నీ గుర్తు తెచ్చుకుంటే అరే అవన్నీ చేసినాయి ఆ కాంప్లిమెంట్స్, ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే మన జీవితంలో మనకి కావాల్సిన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని మనకి ఇచ్చాడు. విశ్వాసం అదే ఆత్మవిశ్వాసం. మన పైన మనకు విశ్వాసం, ఆ తరువాతనే భగవంతుని విశ్వాసం. మరి ఇలాంటి విశ్వాసం మనకి ఇచ్చినప్పుడు మనం చేయకూడదు? ఒక్క పర్సన్ మనం చేయగల శక్తి ఉన్నప్పుడు ఏ రంగంలో మీరు ఇంట్రెస్ట్ పెడుతున్నారో ఆ రంగంలోనే నెంబర్ 1 అవుతారు. కావాల్సినది ఏంటి, యూ షుడ్ ఫైండ్ యువర్ స్ట్రెంగ్త్ ఫస్ట్. అంటే మీకు కావాల్సిన దాంట్లో ఏంటంటే చదువులో ఉంటావో చదువులో, పనిలో ఉంటావో పనిలో, కానీ కాన్ఫిడెన్స్ మాత్రం ఉన్నప్పుడే. ప్రపంచంలో విజేతలైన వాళ్ళ పరిస్థితిని కనుక చూసినట్టయితే వాళ్ళ చరిత్ర ఏం చెప్తుందంటే ఇక్కడ ఓన్లీ ఆత్మవిశ్వాసంతోనే ఇది సాధించామని చెప్పారు. అంటే వాళ్ళలో కొందరు చాలా పేద నుండి వచ్చారు, తర్వాత వాళ్ళు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగా లేకుండా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగా సపోర్ట్ చేయకుండా కూడా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? కాన్ఫిడెన్స్ నమ్ముకున్నారు. నేను చేయగలను, నాకు కావాల్సిన శక్తిని ఇచ్చారు, దెన్ ఐ విల్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్. అంటే ఎప్పుడైతే మనకుంటుందో, ఎప్పుడైతే మనకు కావాల్సిందో దాన్ని మనం పైకి లేపాలి. మరి అలాంటిది ఏంటిది? పడినా లేవాలి అనేది. అంటే ఈ కొటేషన్ మనకి కెరటం నాకు ఆదర్శం అన్నాడు వివేకానంద గారు. ఎందుకు అంటే పడినందుకు కాదు, పడి లేచినందుకు అని అంటాడు. అలా ఇలా పడుతూ ఉంటుంది కెరటం, మళ్ళీ లేస్తూ ఉంటుంది, కానీ అక్కడ ఆగదు. ఎక్కడ ఆగుతుంది? పడుతూ లేస్తూ గమ్యం ఒడ్డు తీరానికే అది పోతుంది, మళ్ళీ వస్తూనే ఉంటాడు. మనం కూడా ఇక్కడ పడ్డాము కాదు, పడి లేవాలి. మరి ఆ పడి లేచినప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఆత్మవిశ్వాసమే. ఎందుకు? అలాంటి వాళ్ళ చరిత్రను చూసినట్టయితే మనకంటే కష్టాలు ఉన్న వాళ్ళు ఉంటారు, మనకంటే ఇంకా చాలా అనుభవించిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు పైకి వచ్చినప్పుడు మనం ఎంత? కాబట్టి ఇలాంటి కాన్ఫిడెన్స్ మనకు రావాలంటే మనం ఒక 1 minute వీడియో చూడండి, 1 minute వీడియో వినండి, ఒక సాంగ్ వినండి,
పొద్దున లేసి ఒక విజువలైజ్ చేసుకోండి. ఏమని? నేను సాధిస్తాను, నాకు చాలా అద్భుతమైన బ్రెయిన్ పవర్ ఇచ్చాడు, నేను చేయగలను, ఈ రోజు నేను ఇదంతా విజువలైజ్గా ఒక అఫర్మేషన్ ఉండాలి. మనం ఆ రోజు అక్కడ నేను ఈ రోజు ఈ స్టేజ్ పైన ఇలా మాట్లాడతాను, ఈ రోజు నేను ఒక కంపెనీ పెట్టి ఒక CEO ఉన్నాను, నేను ఇంతమందికి నేను సాలరీ ఇస్తాను, విజువలైజ్ చేసుకో, ఆటోమేటిక్గా అక్కడ అవుతావు. విజువలైజ్ చేస్తూ అఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఈరోజు ఎవరిని హర్ట్ చేయ, ఈరోజు నేను ఎవరిని బాధ పెట్టా, ఈరోజు నేను ఒకరిని తోని కూడా అబద్ధం ఆడా, ఇలాంటివి మనం ఎప్పుడైతే అంటామో ఆ మైండ్ అదే పనిచేస్తూ ఉంటుంది. నేను ఈరోజు కోపంగా నేను ఉండను అన్నప్పుడు మైండ్ పనిచేస్తుంది, అమౌంట్ కంట్రోల్ అని ఎప్పుడైతే అనుకుంటామో అది జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి అఫర్మేషన్, ఇలాంటి బూస్టింగ్, ఇలాంటి ఒక విజువలైజేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో, మైండ్కి ట్యూనింగ్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే ఆత్మవిశ్వాసం వస్తుంది. కానీ ఇందులో ఎక్కడి నుంచి ఇంకా ఎక్కువ వస్తుంది అంటే కారణం ఓన్లీ మీరు చేసే ఒక ఎక్సర్సైజ్ వల్ల. ఓకే, మార్నింగ్ ఒక 2 నిమిషాలు చేయండి. ఆ 2 నిమిషాలు మీరు స్కిప్పింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, ఏదైనా చెమట రావాలి వచ్చే వరకు ఒక 5 మినిట్స్ మ్యూజిక్ ఆన్ చేసి చేయండి. ఇలాంటి ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ కనుక మీకు చేస్తే ఎంత ఉల్లాసంగా ఉంటుంది. కానీ దానికంటే ముందు కూడా మీరు ఎక్సర్సైజ్ చేసిన ముందైనా చేసిన తర్వాత అయినా కూడా ఒక 2 నిమిషాలు ఏమి ఆలోచించకుండా కామ్గా కూర్చొని మెడిటేషన్ చేయాలి. మన మైండ్ మన కంట్రోల్ ఉంటుంది. ఎస్ యూ కెన్ డూ ఇట్, అంతే. ఇంతసేపు ఏమన్నాము, ఐ వాంట్ టు డూ ఇట్, ఐ కాంట్ టు డూ ఇట్ అని అన్నాము. ఇప్పుడేమంటాం, ఐ విల్ డూ ఇట్, ఐ డిడ్ ఇట్ అంటాం. అంతే, అప్పుడు మాత్రం మనకి అది సాధించగలుగుతాం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది వరకు మీ క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి ఎంతోమంది అనుకుంటూ ఉన్నారు. మెమరీ పవర్ పెంచుకోవాలి, ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఇలా మాట్లాడితే బాగుంటుంది, ప్రతి ఒక్కరికి అవసరం సార్ ఈ రోజుల్లో ఇంగ్లీష్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి మాట్లాడడం, రాయడం, చదవడం ఇది ప్రతి ఒక్కరికి అవసరం. అట్లీస్ట్ మాట్లాడడం అయితే పర్ఫెక్ట్గా ఖచ్చితంగా కావాలి. సో ఇటువంటి వాళ్ళు మీ క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎంతోమంది ఉన్నారు. సో ఈ క్లాసెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి సార్? ఆన్లైన్, ఆఫ్లైనా, లేదు అంటే ఓన్లీ ఆఫ్లైన్ ఉంటుందా? ఎన్రోల్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవచ్చు? ఎస్, మీరు ఇందులో నేను ఎప్పుడైతే ఇంగ్లీష్ స్టార్ట్ చేశానో దీనికి ఇన్నోవేటివ్గా ఎలా ఇంకా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మెమొరీ ట్రైనర్ అయిన తర్వాత మెమొరీని ఇంక్లూడ్ చేస్తూ నేను చెప్తున్నాను. దానికి కావాల్సింది వాళ్ళ యొక్క రెస్పాన్స్ చూస్తే, సార్ మాకు ఇన్ని టెక్నిక్స్, ఇన్ని రకాలుగా ఇంత తక్కువ టైంలో మాట్లాడాలి ఇట్లా అని చేస్తున్నారు, కానీ మాకు మాట్లాడాలంటే భయం వేస్తుంది. దానికి ఆన్లైన్లో ఒకటి అద్భుతమైన ఒక యాక్టివిటీ ఏంటంటే బ్రేక్అవుట్ రూమ్స్ కండక్ట్ చేస్తూ అందులోనే వాళ్ళతో మాట్లాడిస్తున్నాను. మాట్లాడిస్తుంటే కూడా మాట్లాడలేకపోతున్నారు. కారణం ఏంటంటే భయం. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇదే ఏంటంటే మోటివేషన్. ఇలాంటి మోటివేషన్, భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి, కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అది చెప్పిన తర్వాతనే, వాళ్ళకి ధైర్యం వచ్చిన తర్వాతనే వాళ్ళు నేర్చుకున్న దాన్ని మాట్లాడుతున్నారు. కానీ ఇదే మోటివేషన్ కనుక లేకపోతే ఇంగ్లీషు వాళ్ళ యొక్క కంపల్సరీ వాళ్ళు రాసుకున్న నోట్స్ మాత్రం ఉంటుంది, కానీ అవుట్పుట్ లేదు. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటి, భయాన్ని పోగొట్టాలి అంటే మోటివేషన్ అవసరం. ఇంగ్లీష్ నేర్చుకోవడము అనేది గ్రామర్ ఎంత అవసరమో దానికి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మెమొరీ అవసరం. ఈ 3ని నేను ఇంక్లూడ్ చేసి చెప్పడం ద్వారా చాలా రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇక్కడికి వెళ్తే మోటివేషన్, ఇక్కడికి వెళ్తే దీంట్లోనే మెమొరీ, దీంట్లోనే ఇంగ్లీష్, కాబట్టి అద్భుతంగా మనం నేర్చుకోవచ్చు అనేది చాలా మంది నేర్చుకొని బ్యాచెస్ మీద బ్యాచెస్ రన్ అవుతున్నాయి. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇక్కడ మీరు జాయిన్ కావాలనుకుంటే మాత్రం ఈ కింది నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఎవరైనా సరే శ్రీనివాస్ గారి క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి ఖచ్చితంగా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.